దూరాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఇక్కడ బస చేయడానికి ఎట్లా అని ఫోన్లు చేస్తూ ఉన్నారని తెలిసింది. అక్కడ మాకేమన్నా మీటింగ్స్ గ్రౌండ్లో సౌకర్యాలు ఉంటాయంటే ఉండవు. ఉండేవన్నీ క్లాత్ పందిళ్ళే ఉంటాయి. త్రాగడానికి నీరు, వాష్రూమ్స్, ఆహారం మాత్రం ఉంటుంది. ఒకవేళ అక్కడ మీరు రాత్రింబవళ్ళు దేవుని ఆ ప్రాంగణంలోనే మీరు గడపాలి అనుకున్నట్టయితే పైన క్లాత్ పందిళ్ళు ఉంటాయి. చక్కగా కింద మీరు తెచ్చుకునే వస్త్రాలు కానీ లేదా ఏవో మీరు తెచ్చుకునే వస్తువులు, కూర్చోవడానికి కంఫర్ట్గా, కప్పుకోవడానికి దుప్పట్లు, మీ తిప్పలు మీరు పడవచ్చు, ఇబ్బంది లేదు. అది దృష్టిలో పెట్టుకోండి. దూరం నుంచి వచ్చేవాళ్ళు ఒకవేళ మాకు హోటల్ సౌకర్యాలు ఏదన్నా ఉంటాయా అన్న అక్కడికి వస్తే అంటే వాళ్ళకి చెప్తున్నాను వినండి. చిలకలూరుపేటలో కొన్ని ఉంటాయి హోటల్స్, అందులో రూమ్స్ ఉంటాయి, బుక్ చేసుకోవచ్చు. సమీపంలో పట్టణాలంటే గుంటూరు 30 కిలోమీటర్లు, విజయవాడ 80 కిలోమీటర్లే, ఒంగోలు 60 కిలోమీటర్లు, నరసరావుపేట 20 కిలోమీటర్లు, పక్కన చీరాల 30 కిలోమీటర్లు. ఇందులో పెద్ద పట్టణాలు ఉన్నాయి, చిన్న పట్టణాలు ఉన్నాయి. నేను చెప్పినటువంటి ఈ పట్టణాలు దగ్గర చిలకలూరుపేటకి నేషనల్ హైవే ఉంది. తర్వాత ట్రైన్కి రావాలనుకున్న వాళ్ళకి ట్రైన్ సౌకర్యం ఉంది. ఇక్కడ నుంచి జస్ట్ 20 కిలోమీటర్స్, 20 కిలోమీటర్లు నరసరావుపేట రైల్వే స్టేషన్, 30 కిలోమీటర్లు గుంటూరు రైల్వే స్టేషన్. మీరు ఏ ప్రదేశం నుంచి రావాలనుకున్నా గుంటూరు రైల్వే స్టేషన్కి రావచ్చు. చీరాల రైల్వే స్టేషన్ ఉంది, ఒంగోలు రైల్వే స్టేషన్ ఉంది, నరసరావుపేట రైల్వే స్టేషన్ ఉంది, విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది, గుంటూరు రైల్వే స్టేషన్ ఉంది, సత్తెనపల్లి రైల్వే స్టేషన్ ఉంది. సత్తెనపల్లి అంటే హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. పిడుగురాల, మిర్యాలగూడ, నల్లగొండ రైల్వే స్టేషన్ చాలా ఉన్నాయి. సో ఈ 6 పట్టణాలు ఇంచుమించు సమీప ప్రాంతంలో ఉన్నాయి కనుక ఈ పట్టణాల్లో ఉన్నటువంటి హోటల్ రూమ్స్ని బుక్ చేసుకోవచ్చు. అందులో ఉండి చక్కగా మీటింగ్ గ్రౌండ్కి మీరు రావచ్చు, చక్కగా కూటాలు చూసుకోవచ్చు, మళ్ళీ వెళ్ళి అందులో బస్ చేయొచ్చు. మాకేం ప్రాబ్లం లేదు, మాకు హోటల్ రూమ్సే అవసరం లేదు, పర్ణశాల అనుభవం మేము అనుభవిస్తాము, 10 ఏళ్లతోనే మేము 4 రోజులు దేవుని సన్నిధి వెతుకుతాం, మాకు ఆ దీనంగా అక్కడ కాసుకోవటమే మాకు ఇష్టం అంటే రండి, కలిసి ప్రార్థిద్దాం, కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, కలిసి ధ్యానిద్దాం వాక్యాన్ని, కలిసి రక్షణ కార్యాన్ని చూద్దాం, కలిసి ప్రభువుని మయంపరుద్దాం, దేవుని సన్నిధిని వెతుకుదాం. 2-3 నా నామమున కూడితేనే సన్నిధి ఉంటుందన్న దేవుడు. ఒక మహాజనము సమకూడినప్పుడు మరి నిశ్చయంగా ఆయన సన్నిధిని అనుభవించగలం. అంతేకాదు తండ్రి సన్నిధి పరిచర్యను బ్లెస్ చేసి దేవుడు ఎన్ని స్థలాలకు విస్తరింపజేశాడో అన్ని బ్రాంచి సంఘాలు అందరూ వస్తారు ఆడికి. ఆత్మీయ బిడ్డలందరికీ కూడా ఇదే ప్రేమపూర్వక ఆహ్వానం. మీటింగ్ గురించి చేసిన ప్రకటన మీరు విన్నారు కదా, తప్పకుండా మీ వంతు మీరు కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా కలవడానికి ప్రయత్నం చేయండి. టోటల్ తండ్రి సన్నిధి కుటుంబం అండ్ తండ్రి సన్నిధిని ప్రేమించేటువంటి బిడ్డలు కూడా స్పెషల్ ఆహ్వానం, ప్రత్యేకమైన ఇన్విటేషన్. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ 10వ ఉపవాస సువార్త మహాకూటములు నిర్వహించు తేదీలు 2024 ఫిబ్రవరి 20, 21, 22, 23వ తేదీలలో అనగా మంగళ, బుధ, గురు, శుక్రవారములు. సమయం 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి 23వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు. స్థలం చిలకలూరుపేట ప్రక్కన కొత్త రాజాపేట సమీపంలో, పల్నాడు జిల్లా. వాక్యోపదేశకులు ఆత్మాభిషిక్తులైన దైవజనులు, ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ బి. శాలేం రాజు గారు మరియు సంఘస్థులు. ప్రార్థించండి, పాల్గొనండి.